తల్లికి వందనం కూడా ఇస్తానని చెప్పాం. సూపర్ 6 చెప్పాం. నేను ఒకటి హామీ ఇస్తున్నాను, తల్లికి వందనం కూడా తొందరలోనే ఇస్తాం. చెప్పిన ప్రకారం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు ఇస్తామని కూడా హామీ ఇస్తున్నాను. మీ ఊరికి వచ్చినప్పుడు నాకు ఒక శుభవార్త. 2.67% అంటే మామూలుగా మీ జిల్లా అంతా కూడా తక్కువ ఉంది, మీ నియోజకవర్గం తక్కువ ఉంది, మీ ఊర్లో మాత్రం చిన్నపిల్లలు ఎక్కువ కనపడుస్తున్నారు. ఇది సంతోషం. లేకపోతే రాబోయే రోజు జనాభా తగ్గిపోతే మనం ఎవరికి పనిచేయాలో నాకైతే అర్థం కావడం లేదు. ఒకప్పుడు నేనే ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టాను, ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ అన్నాను. ఒకప్పుడు నేను 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే పోటీకి అర్హత లేదు పంచాయతీలను పెట్టాను. ఇప్పుడు 2 పిల్లల కంటే తక్కువ ఉంటే మీకు అర్హత ఉండదని కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నాను. అంటే నేనే ఆ పని నేనే చేశా, ఇప్పుడు నేనే చేయాల్సి వస్తూ ఉంది. దానికి కారణం జనాభా తగ్గిపోతూ ఉంది. మీలో కూడా చాలామంది ఒక బిడ్డ ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు. కొంతమంది ఇంకా తెలివైన వాళ్ళు ఏం పిల్లలు లేకపోయినా పర్వాలేదు, మంచి ఉద్యోగం చేసుకుంటూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ మీ తల్లిదండ్రులు కూడా ఆ మార్గం అనుకోనుంటే మీరు వచ్చేవాళ్లే కాదు ఈ లోకంలోకి, మనందరం కూడా. అందుకని నేను ఇప్పుడు జనాభా పాపులేషన్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టాను. ఎంతమంది పిల్లలుంటే అన్ని వస్తువులు కల్పిస్తాం. పెద్ద కుటుంబం ఉంటే ఆ కుటుంబాన్ని ఆదరిస్తాం, ఇంకా కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తాం, ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు మనం ముందుకు పోతేనే మీరు చూశారు, రోడ్లన్నీ ఒకప్పుడు ఎక్కడ చూసినా గుంతలు. ఈరోజు రోడ్లు బాగున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాగున్నాయంటే చేలు పైకెత్తండి. ఇంకా ఈ రోడ్లు బాగుండాలి, అవునా కాదా? అందుకే భవిష్యత్తులో ఆలోచిస్తున్నాను. ఏ రోడ్డు కూడా గుంత పడకుండా, పాఠం లేకుండా మనం ట్రావెల్ చేసే పరిస్థితి రావాలని చెప్పి కోరుకుంటున్నా. దీనికి కూడా ఏమేం చేయాలో ఆలోచిస్తున్నాను. ఇప్పుడైతే గుంతలన్నీ పూడ్చాం, భవిష్యత్తులో మెయింటైన్ చేయాలి, పక్కాగా ఉండాలి. రాను రాను ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుంది. అలాంటి సమయంలో మనకు రావాల్సిన నాగరిక ప్రపంచంలో రోడ్లు కూడా బాగుండాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే, నేను ఒక ప్రాంతానికో లేకుంటే కొన్ని గ్రామాలకు కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఆలోచిస్తున్నాను. మీరు ఎప్పుడూ ఊహించుండరు. మీ సెక్రటరీ, పంచాయతీ సచివాలయం సెక్రటరీ మాట్లాడాడు, ఆయన తలసరి ఆదాయం మాట్లాడాడు. ఒకప్పుడు మా సెక్రటరీస్కే అర్థమయ్యేది కాదు తలసరి ఆదాయం అంటే ఏంటో, వాళ్ళకే అర్థమయ్యేది కాదు. ఈరోజు కలెక్టర్స్కి అర్థమయ్యేది కాదు. నా ఉద్దేశం ఒకటే, సంపద సృష్టించబడాలి, ఆదాయం పెరగాలి. అదే సమయంలో పేదరికం అనేది పెద్ద శాపం. పేదరికం నుంచి అందరినీ పైకి తేవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ ఊరుంది, ఈ ఊరిలో కొంతమందికి భూములు ఉన్నాయి, కొంతమందికి చేతి వృత్తులే ఆధారంగా బతుకుతున్నారు, కొంతమందికి కూలి పని తప్ప వేరే పని లేకుండా, కూలి పని ఉంటే కూలి పని చేస్తారు, లేకుంటే పస్తులుండే పరిస్థితి వస్తూ ఉంది. వాళ్ళ ఆదాయం తక్కువగా ఉంది. అంటే ఎన్నో సంవత్సరాలుగా పనిచేశాం, ఇన్ని సంవత్సరాలుగా పనిచేసినా ఇంకా పేదవాడుగా ఉన్నాడు. డబ్బులుండే వాళ్ళు మాత్రం ముందుకు పోగలుగుతున్నారు. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, రోడ్లు వేసాం,
కరెంట్ వచ్చింది. ఈరోజు ఇక్కడ చూస్తే విండ్ మిల్స్ వచ్చాయి, గాలిమరలు వచ్చాయి. ఇక్కడ కరెంటు కూడా తయారు చేసి దేశమంతా పంపిస్తున్నాం. దీనివల్ల చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు. మనకు వస్తువులు వచ్చాయి, వాళ్ళకు డబ్బులు వచ్చాయి. కానీ ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. కొంతమంది జీవన ప్రమాణాలు పెరగడం లేదు. అందుకే నేను ఆలోచిస్తున్నాను, ప్రభుత్వం ఇచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, అభివృద్ధి చేస్తాం. అదే సమయంలో నిరుపేదలుగా ఉండడానికి వీలు లేదు. నిరుపేదలకు అండగా నేనుంటాను. ఎవరైతే ఈ సమాజంలో 10 రూపాయలు సంపాదించారో మీరు కూడా ఆలోచించుకోవాలి. సమాజం వల్ల మీరు పైకి వచ్చారు. ఆ సమాజం ఇంకా కూడా ఇబ్బంది పడతా ఉంది. ఒకప్పుడు నేను ఒక పిలిపిచ్చాను, జన్మభూమి పిలుస్తుంది, రా కదిలి రా అంటే విదేశాల్లో ఉండే వాళ్ళు వచ్చి ఆ ఊర్లో స్కూల్ బిల్డింగ్లు కట్టారు, రోడ్లు వేశారు, కొన్ని పనులు చేశారు, సమాజం కోసం పనులు చేశారు. ఇప్పుడు నేను ఇచ్చే పిలుపు, నీతో సమానంగా పుట్టినవాడు ఇంకా అట్టడుగునున్నాడు, వాడిని ఆదుకునే బాధ్యత నీకుంది. మానవత్వం ఆలోచించమని పిలిపిస్తున్నాను. సమాజం నీకు గౌరవించినప్పుడు, సమాజం వల్ల నువ్వు లాభం పొందినప్పుడు అవకాశాలు అందిపుచ్చుకొని నువ్వు ముందుకు పోయావు. నేను కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టాను. మా నాన్న కూడా రైతే. ఆ రోజు నాకు కొన్ని అవకాశాలు వచ్చాయి. అవకాశాలు ఉపయోగించుకొని అంచెలుగా ఎదిగి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాగలిగాను. ఈరోజు నేను 10 మందికి కాదు, టోటల్ అడ్మినిస్ట్రేషన్ నడిపించే పరిస్థితికి వచ్చాను. ఈరోజు గొప్ప వాళ్ళందరినీ మీరు ఆలోచించండి. ఒక ఎన్టీ రామారావు గారిని, ఒక నరేంద్ర మోడీ గారిని, ఒక అంబేద్కర్ గారిని, ఒక అబ్దుల్ కలాం గారిని, ఒక గాంధీజీని ఆలోచించండి. వీళ్ళు కూడా సామాన్యమైన వ్యక్తులే. వాళ్ళకు అవకాశాలు వచ్చాయి. కానీ ఒక్కొక్కసారి అంబేద్కర్ లాంటి వ్యక్తికి ఆ సమయంలో బరోడా రాజు అండగా నిలబడ్డాడు. చదువుకోవడానికి 12 రూపాయలు ఇస్తే బాంబేలో చదువుకున్నాడు. లండన్కు పోవాలంటే $12 డబ్బులు ఇచ్చాడు. దానివల్ల లండన్లో లా చేశాడు. దానివల్ల రాజ్యాంగాన్ని రాశాడు. ఈ దేశానికి దశ దిశ నిర్దేశించాడు. ఆ సహాయం అతనికి ఎంతో ఉపయోగపడింది. అబ్దుల్ కలాం దేశమే గర్వించదగ్గ లీడర్. ఆయనకు కూడా ఒక అయ్యంగారు అయితే దగ్గర చేర్చి ఒక శిష్యుడిగా అన్ని విషయాల్లో అండగా నిలబడ్డాడు. దాంతో ఆయన ఒక పెద్ద వ్యక్తిగా తయారయ్యాడు. నేను అదే చేస్తున్నా. సమాజంలో పైకొచ్చిన 10%, ఇది మీ బాధ్యత. మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఇంకా కింద స్థాయిలో ఉండే 20%, వాళ్ళకు మనం దత్తత తీసుకుందాం, బాధ్యత తీసుకుందాం, వాళ్ళకు అండగా ఉందాం. వాళ్ళకి ఎప్పటికప్పుడు మంచి ఆలోచనలు ఏదైనా కావాలంటే సరైన సమయంలో సరైన సూచనలు చేసి అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టడం. 10వ తరగతి చదువుతూ ఉంటారు, 2 పిల్లలు ఉంటారు, వాళ్ళు ఒకసారి చదివించలేరు, ఏదో కూలికి పంపి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. అలాంటి సమయంలో ఆ 2 పిల్లల్ని ఇంటర్మీడియట్ చదివించి డిగ్రీ చేయించి మంచి చదువులు చేపిస్తే వాళ్ళ జీవితాలు మారిపోతాయి. ఒకసారి మంచి ఉద్యోగం వస్తే అక్కడి నుంచి ఆ కుటుంబం మారిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ ప్రయోగం చేశాను. మార్గదర్శి బంగారు కుటుంబాలు. ఈ కుటుంబాలన్నీ కూడా ఇబ్బందులో ఉండే కుటుంబాలే, కానీ వాళ్ళకి చేత కాక కాదు, తెలివితేటలు కాదు, వాళ్ళకు అండ లేక, వాళ్ళని ఆదుకునే నాదుడు తగిన సమయంలో లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.